టన్నల్ వచ్చేసి కిలోమీటర్ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తాను ఇప్పుడు ఈ టన్నల్లో కూడా అవుతుంది. ఎలాగంటే చూడండి. ఈరోజు మేము రూమ్ చెక్అవుట్ చేసేసి నేరుగా లింగమలై వాటర్ ఫాల్ కు చేరుకుంటాము. మార్గ మధ్యలో మహాబలేశ్వరం దగ్గరలో ఉన్న వెన్నా లేక్ కు చేరుకుంటాము. వెన్నా లేక్ మానవ నిర్మితమైన సరస్సు. 1842 సంవత్సరంలో సతార పాలకుడు అప్పా సాహెబ్ మహారాజు దీనిని నిర్మించారు. పర్యాటకులు సరస్సులో పడవ ప్రయాణం చేయొచ్చు. ఈ వెన్నా సరస్సు పచ్చదనంతో 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బోటింగ్ మనం చేయాలనుకుంటే పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే ఈ నది ఒడ్డున గుర్రపు స్వారీ కూడా ఆస్వాదించవచ్చు. లింగమలై వాటర్ ఫాల్. ఇక్కడ మనం 2 జలపాతాలు చూడొచ్చు. ఎంట్రన్స్ లో మనకు కనిపించేది ఒక చిన్న జలపాతము. దీనిపైన ఒక బ్రిడ్జ్ కూడా నిర్మించారు. ఈ లింగమలై వాటర్ ఫాల్ కు ఎంట్రీ ఫీజు 15 రూపీస్ ఉంటుంది. ఈత కొట్టడానికి మరియు ఆడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లింగమలై వాటర్ ఫాల్ కు మహాబలేశ్వర్ బస్ స్టాండ్ నుండి 6 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే పూణే నుండి 116 కిలోమీటర్లు ఉంటుంది. మినీ వాటర్ ఫాల్ చాలా సురక్షితమైనది. ఈ మినీ వాటర్ ఫాల్ 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ చిన్న చిన్న వాగులు దాటుకొని లింగమలై వాటర్ ఫాల్ కు సుమారు 30 నిమిషాలు కాలినడక నడవాలి. లింగమలై వాటర్ ఫాల్ ఇది మహారాష్ట్రలోని ప్రసిద్ధ జలపాతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1278 మీటర్ల ఎత్తులో ఉంటుంది మరియు ఇది వెన్నా నది నుంచి ఏర్పడింది. జూలై నుండి అక్టోబర్ వరకు ఈ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది. ప్రధాన జలపాతం వద్ద నీటిలో దిగడానికి మార్గం లేదు. ఎందుకంటే జలపాతానికి ఇరువైపుల ఎత్తైన కొండలు ఉండటమే ప్రధానమైన కారణం. జూలై నుండి అక్టోబర్ వరకు ఈ జలపాతం గరిష్ట ప్రవాహంతో ప్రవహిస్తుంది. ఇప్పుడు మేము లోనావాలకు స్టార్ట్ అయ్యాము. మహాబలేశ్వర్ నుండి లోనావాలకు 185 కిలోమీటర్లు ఉంటుంది. అయితే షార్ట్ కట్ రూట్ ఏమీ లేదు. మరలా పూణేకి చేరుకొని పూణే నుండి లోనావాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ జర్నీ చాలా దూరం అవుతుంది. తప్పదు. మినిమం ఎంత లేదన్నా ఈ జర్నీ 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు మేము లోనావాలకు దగ్గరలో ఉన్నాము. సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది.